హలో హాయ్ అండి, వెల్కమ్ టు సమ్కా ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పాను కదా పీసీఓడి ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి. నాకు ఎలా వచ్చిందని అంటే నాది అన్రెగ్యులర్ అయిపోయిందండి. అయినా నేను ఒక నెల ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను. మేడం అయితే కన్నా అంటే సన్నగానే ఉంటే వెయిట్ లాస్ ఏం అవ్వమందు, ఒకవేళ వెయిట్ ఉండే వాళ్ళకైతే వెయిట్ లాస్ అవ్వమంటుంది. నేను కన్సీవ్ అయ్యాను, హాస్పిటల్కి వెళ్ళాను. నెక్స్ట్ డేనే వచ్చి పీరియడ్ వచ్చేసింది. చాలా ఏడ్చేసానండి. ఎందుకంటే అంతకుముందు పిల్లలంటే ఆశ అయితే లేదు, ఇంకా పిల్లలు అవుతారు అనే ఆశ అయితే పుట్టింది కదా. పుట్టిన తర్వాత మనకి ఏదైనా అంతే కదా, వస్తుందంటే ఏదైనా దాని మీద హోప్స్ పెట్టుకుంటాం కదా. అవునా అనే ఫీలింగ్ అయితే బాగా వచ్చేసింది. నైట్ అంతా నేను మా ఆయనతో ఎన్నో కబుర్లాడాను, ఇలా అండి అలా అండి. కానీ ఫస్ట్ మహాలక్ష్మి అవ్వాలా, ఫస్ట్ ఆడబిడ్డ అవ్వాలని కోరుకున్నాను అంటే మా ఆయన అయితే అరిచాడు, ఏంది ఆడపిల్లని కోరుకున్నావు అని గట్టిగా అరిచాడు. ఫస్ట్ మగబిడ్డ అయిండల్లా అనేసి. ఎందుకండి ఆడపిల్ల అయితేనే బాగుంటుంది, ఎందుకంటే నేను టైలరు, నాకు ఎందుకో చాలా ఇష్టం అండి ఆడపిల్ల అయితే బాగుంటుంది, తనకు రెడీ చేయొచ్చు. అదేం హోప్స్ ఏమో, నాకు ఆడపిల్ల అయితే మాత్రం బాగా ఇష్టం అనమాట. అందుకని నేను ఫస్ట్ నాకు ఆడపిల్ల కాలని ముక్కున్నాను అని. మా ఆయన అయితే లేదు మనకి మగబిడ్డ అవుతాడు ఫస్ట్ అంటే, మా అమ్మకి అట్లే మా అత్తయ్యకి అట్లే ఇంకా అలానే ఉంటుంది అనేసి తనైతే అన్నాడు. అట్లా మేము ఎన్నో ముచ్చట్లు అయితే చెప్పేసుకున్నాము. ఇంకా తెల్లవారితో అయితే డేట్ అయిపోయాను. ఇంకా ఏడుపు వచ్చేసిందండి నాకైతే కన్నా. ఎందుకంటే అంతకుముందు మనకు హోప్స్ లేదు పిల్లలు అవ్వాలని. ఎప్పుడైతే అవని అనుకున్నాము, కానీ మళ్ళీ అయ్యారు, కన్సీవ్ అయ్యారు. ఇంకా అయిన తర్వాత ఇంకా ఆనందాన్ని ఎలా షేర్ చేసుకోవాలని ఇంకా తెల్లవారితో ఇంకా నేను అన్ని పనులు చేసేసుకున్నాను. ఇంకా మనకి లవ్ మ్యారేజ్ అంటే ఎవరు ఉండరు కదా చేయిచ్చేకి అట్లంతా. ఇంకా అందుకని నేను అన్నీ చేసుకున్నాను. డేట్ అయిపోయాను, ఏడుపు వచ్చేసింది. ఇంక సరేలే మనకి రుణం లేదు, మంది అని రాసి పెట్టింటే మనకు వస్తుంది, మంది కాంది ఎంత పాకలన్నా రాదు అనేసి అయితే ఉండిపోయాను. మళ్ళీ 2 months అయిపోయింది, 3 months జరుగుతూ ఉంది. ఇంకా నేను ఏమో మొన్న ఎక్కువ బ్లీడింగ్ అయిపోయింది కదా, అందుకని కాలేదేమోలే అనేసి అయితే ఉండిపోయినాను. 2 నెలలు కంప్లీట్ అయిపోతుంది అనుకుంటాను. ఇంకా నాకు 2 నెలలకు ఒకసారి అయితే పీరియడ్ వచ్చేస్తుంది కదా. ఇంకా మా ఇంటి కింద క్లినిక్ అయితే ఉన్నింది. ఇంకేమో డేట్ రాలే. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఇంక ఎక్కువ రోజు లేదు, 20 రోజులే ఉంది. నేను వరలక్ష్మి వ్రతం అయితే బాగా చేసుకుంటానండి. ఇంక 20 రోజులే ఉంది. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి అనేసి అయితే నేను పీరియడ్ వచ్చేకి 10 tablets వాడినానండి. వేరే అమ్మాయి చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళి అంటే అంత మెచ్యూరిటీ లేదు. మనం హాస్పిటల్కి వెళ్ళి మేడం వాళ్ళు ఇస్తేనే వేసుకొని చేయాలా అనేసి మెచ్యూరిటీ అయితే రాలేదు. ఇట్లా అడుగాను, హాస్పిటల్ ఇస్తారు మెన్సెన్స్ వచ్చేకి మెడిసిన్ అనింది. ఆ అమ్మాయి చెప్పింది, నేను తెచ్చుకున్నాను, తినేసాను కూడా 10 tablets, కానీ పీరియడ్ రాలేదు. పప్పాయి తినేసాను, అన్ని వేడి వస్తువులు తిన్నాను కానీ రాలేదు. ఇదేం రాలేదు అనేసాను. నేను నువ్వులు బెల్లం కూడా దంచుకొని తినేసాను కానీ పీరియడ్ రాలేదు. కింద క్లినిక్ ఒకటి ఉంది చిన్నది, ఆ అక్కకి వెళ్ళి అడిగాను, అక్క నేను ఇట్లా ఏం చేసినా రాలేదు పీరియడ్, కానీ మళ్ళీ ఏమన్నా పండగ ముందర వచ్చేస్తున్నాము అంటే ఇంకా వారాలు ఉంటాయిలను మళ్ళీ వారాలు చేసుకోవచ్చని అక్క నాకు ఎంత నచ్చ చెప్పింది. లేదు నువ్వు నాకేమన్నా చేయి, ఇప్పుడు డేట్ అయితే వచ్చేయాలి, నేను పండగ అయితే చేసుకోవాలి అని నేను అక్క గట్టిగా వాదిస్తున్నాను. సరే ఒకసారి ప్రెగ్నెంట్ టెస్ట్ చేద్దామని అనింది అక్క. వద్దు కానీ నేను ఏం చెప్పినా తనైతే ఏం లేదు. అక్క నాతో వాదించి ఆఖరికి ఫైనల్గా డిసైడ్ నేనే అయిపోయాను. సరే అక్క పోతే పోనేలే, అప్పుడు 100 రూపాయలు అండి టెస్ట్కి, క్లినికే కదా. సరే అక్క చేసేయండి అన్నాను. ఇంక వెళ్ళి టెస్ట్ చేసింది. ఇంకా రిజల్ట్ అయితే కానీ అక్క అయితే షాక్ ఇచ్చేసినాను. నువ్వు ప్రెగ్నెంట్ అను అనింది. నా దిమ్మ తిరిగిపోయింది. డేట్ అయ్యాను, నెక్స్ట్ డేట్ అట్లే నిలిచిపోయింది. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంకా నాకైతే మాటలు రాలేదు, షవరింగ్ వచ్చేస్తుంది. ఆనందం అయితే ఏ మూల లేదు. ఎందుకని మీరేమైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఎందుకంటే నేను ఆల్రెడీగా డేట్ వచ్చేయాలని టాబ్లెట్లు ఒక 10 వేసుకునేనా, పప్పాయి తినేనా, ఇంకా నువ్వులు అవంతా తినేనా, లోపల బేబీ పరిస్థితి ఏమి? నేను ఇవన్నీ వెళ్ళి మా ఆయనతో కూడా చెప్పలేను. ఇంక పైకి వెళ్ళాను. అంటే మాది అప్పుడు సింగిల్ రూమే అండి, అప్పుడంతా అట్లే ఉండేది. ఒక 12 ఏళ్ళ కింద అంటే సింగిల్ రూమే తీసుకున్నాము ఇద్దరమే కాబట్టి. అంటే మాది లవ్ మ్యారేజ్, బడ్జెట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి. ఇంకా మేము చూసిన తర్వాత అయితే నాకు షాక్ అయిపోయింది. ప్రెగ్నెంట్ అని వెళ్ళి మా ఆయన పక్కన మెల్లిగా వెళ్ళి కూర్చొని అది చేతిలో పెట్టాను. మా ఆయనకి సంతోషం అయిపోయింది. ఇంకైతే తనైతే నా మాటలు వర్ణించలేకపోతున్నాడు. మీకు నా మాటలు కూడా అర్థమవుతుంటాయి. ఎందుకు ఇంత సంతోషం అయితే నువ్వు హ్యాపీగా ఉండలేదు, ఎత్తుకొని తిప్పాడు. నాకైతే ఏడ్చేసిన, నేను భయపడిపోయినా. ఎందుకంటే నేను ఇవన్నీ ఇంత చెప్పాలి కదా, నేను ఇట్లా తినేసాను, ఇవన్నీ చేసేసాను, చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాను, భయం ఎత్తుకునేస్తాను, ఏడ్చేసాను. మా ఆయన ఎందుకు ఆనందం వస్తే నవ్వాలి కానీ నువ్వు ఏడుస్తాను, అది అయిపోయింది, నెక్స్ట్ ఇది ఇట్లే కంటిన్యూ అయింది. భగవంతుడు అన్నాడు చాలా గొప్పవాడు పాప, నువ్వు ఆమె ఎవరో చెప్పింది కదా నీకు పొలతల్లో,
ఇట్లా ప్రెగ్నెంట్ నీకు ఉందమ్మా పిల్లలు వెంటనే మీరు మొక్కుబడి చేయండి అనింది. అదేదో పోయింది పోతే పోనేది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అదే కన్సీవ్ అయిపోయింది కదా, నెక్స్ట్ నెల అట్లే నువ్వు బాధపడద్దు, దేవునికి మొక్కుబడి చేసుకున్నాం కదా, అయింది నిలిచింది, ఇంకా నువ్వు సంతోషించు అంటున్నాడు. ఇంకా ఎక్కువ బరువు పనులు ఈసారి చేయొద్దు, అట్లా ఎత్తేట్టు చేసేటం అన్నీ నేనే చేయిస్తాను నాకు చెప్తున్నాడు. కానీ నేనైతే మాటలు చెప్పలేకపోతాను, తనతో చెప్పే ధైర్యం చేయలేకపోతాను. ఎందుకంటే నేను ఇట్లంతా తినేసాను కదా, మళ్ళీ నైట్ కూడా ఏడుస్తానే ఉన్నాను. ఇంకా ఈయన ఎందుకు ఏడుస్తాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా ఏమైతే అది కానిళ్ళు అనేసి చెప్పాను. ఏమండి నేను ఇట్లయితే కన్నా వచ్చేయాలనేసి పీరియడ్ పక్కింటి అమ్మాయి చెప్పింటే ఇట్లా మెడిసిన్ వేసాను, మళ్ళీ ఇట్లా పప్పాయి తినేసాను, ఇంకా జర్నీలు అంతా బాగా చేశాను, నువ్వులు బెల్లం కూడా తినేసాను, ఏమవుతుందని భయంగా ఉందంటే అవేం మా ఆయన అయితే పాజిటివ్గానే ఆలోచించండి, అవేం ఆలోచన చేయొద్దు. భగవంతుడు మనకి ఏమి వెళ్ళి అది ఇస్తాడు, ఏమి ఇస్తే అది చేయబట్టాల్సిందే. నువ్వు కోరింది నేను కోరింది మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వడు, ఆయనకి ఏది ఇవ్వాలని ఇస్తే మనం దేనికి అరుగులమైతే అది ఇస్తాడు. నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. కానీ నువ్వు ఎక్కి బరువులు ఎత్తేది, మాకు వాటర్ కూడా ఇంటి ముందరే వచ్చేస్తాయండి, బయటికి వెళ్తేనే అక్కడ వచ్చేస్తాయి, రోజు వేస్తారు బోరు వాటరు. ఇంకా తాగే వాటర్ అయితే కన్నా బయట తీసుకోవాలా, అంటే అవి కూడా తాగేచ్చు బోరు వాటర్, కానీ నేను వంట చేసేకి తీసుకుంటాను. ఇంకా మామూలుగా వాడుకునేటైతే ఇంకో ట్యాప్ ఉంటుంది, రోజు వేస్తారు, ఒక 2-3 బిందులు పట్టుకోవచ్చు మనం వంట చేసి, మేము ఇద్దరమే కాబట్టి నేను 2 రోజులకు ఒకసారి పట్టుకుంటాను. వంట ఇంకా ఎంత చేస్తామంటే ఒక గ్లాస్ బియ్యం వేస్తే చాలు, ఇంక ఇద్దరం పనులు చేసుకునేస్తాం. నేనైతే షాప్కి వెళ్ళిపోతా, మా ఆయన అయితే మగ్గానికి వెళ్ళిపోతాడు, అప్పుడైతే మగ్గం వేసేవాడు. ఇంకా మా బిల్డింగ్లో అయితే 13 ఇళ్ళు ఉండేటివి, అంటే 13 ఇళ్ళలో ముగ్గురం ఒకేసారి ప్రెగ్నెంట్, అందులో 3 లవ్ మ్యారేజ్లు అండి, ముగ్గురము ప్రెగ్నెన్సీ. ఒక అమ్మాయికి అయితే అమ్మాయిది లవ్ మ్యారేజ్, ఆ అమ్మాయి అయితే ప్రెగ్నెన్సీ కాదు, మేము ముగ్గురము ప్రెగ్నెన్సీ. కానీ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళైతే ఏం పని చేయరండి, ఇంట్లోనే ఉంటారు. నేను ఒక్కదాన్ని పని చేసేదాన్ని. మళ్ళీ ఇంకా కన్సీవ్ అయిన తర్వాత నేను కూడా షాప్కి బట్టం నిలిపేసి ఇంట్లోనే కుట్టేదాన్ని, బ్లౌజులు అట్లంతా. అప్పుడైతే తక్కువ ఇచ్చారులేండి, జాకెట్కి 50-60 ఇస్తారు అనుకుంటాను, నాకు అట్లే గుర్తుంది. నేను స్టార్టింగు ఒక 40 రూపీస్ ఉన్నప్పటి నుంచి కుడతాను. ఇంకా నేను సరేలే అనేసి నేను ఇంట్లో ఉండిపోయినాను. మా ఆయన అయితే కుట్టద్దు అట్లంతా చెప్పండి, కానీ ఒక్క సంపాదన సరిపోదు కదా. అప్పుడు మగ్గం డబ్బుల్లో కూడా శారీస్ కూడా తక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకా దాంట్లో మనం తిని మెయింటెనెన్స్ అంతా చేసి హాస్పిటల్లో చూపించి మళ్ళీ ఎత్తిపెట్టి ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీకి మళ్ళీ సేవ్ చేసుకోవాలి అంత కాదు కదా. కానీ వాళ్ళు కూడా ప్రెగ్నెంటే, అంటే మేము వెనక ముందే అండి అందరము, ఒక నెల ఇటు అటు. ఇంకా అందరూ అయితే కన్నా చూడండి వాళ్ళ పేరెంట్స్ అంతా అట్లా వస్తారు, అంటే ఆ బిల్డింగ్లో నా గురించే చెప్పుకున్నారు. పాప మా అన్నకి ఎవరు రారు, వాళ్ళ పేరెంట్స్ అట్లంతా. అంటే మా అమ్మ వచ్చేదండి, ఇంకా మా అన్న వాళ్ళు ఏమంటే ఏమని అంతే. ఎందుకంటే వాళ్ళకి మేము చూడు అందరికన్నా ఎక్కువ ఇష్టంగా, ఇద్దరం మేము ఆడపిల్లలము ఎంతో ఇష్టంగా పెంచి అట్లంతా ఏం కావాలన్నా చూస్తే నేను లవ్ మ్యారేజ్ చేసుకునేనాను అనేసి. మా చిన్నన్న నేనైతే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. మళ్ళీ తను నాతో ఎప్పుడు మాట్లాడలేదండి, ఇప్పుడు కూడా మా మధ్య సక్రంగా మాట్లాడవు, ఏమంటే ఏమన్నట్లే ఉంటాయి. నేను చెప్పాను మా అన్నకి, నీది నిజమైన ప్రేమ అయితే కన్నా మరి నువ్వు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, అంటే మా అన్నది అరేంజే, మరి నువ్వు కూడా ఇష్టపడి చేసుకున్నావు కదా, మరి నీకెందుకు, నిన్నైతే మేము మాట్లాడాలి, నీకు యాక్సెప్ట్ చేయాలా, ఆమె అయితే ఆడపిల్లలు మని అనేసి అట్లా మేము బాధించుకొని కొంచెము మా అన్నకి ఎదురు కూడా ఇచ్చేవాళ్ళం కాదండి. మా లైఫ్ ఎన్నో మలుపుల్లో వచ్చిందన్నమాట. ఇంకా నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అందరం పనులు చేసుకున్నాం. పండగకి వరలక్ష్మి వ్రతం అండి, అప్పుడు నాకు 3వ నెల అనమాట. వరలక్ష్మి వ్రతం రోజుకి కరెక్ట్గా 3వ నెల జరుగుతుంది. మా ఆయన అంటే ఎక్కువ ఇంకే పనులు చేయొద్దు, ఎందుకంటే అంతకుముందే పోయింది. నేను చెప్పాను, ఉండేదైతే ఉంటుంది, పోయేదైతే పోతుందండి. ఊడిపోయే ముక్కుని, తుమ్మితే ఊడిపోయే ముక్కుని పట్టుకోని అవసరం లేదు, భగవంతుడు మనకని గట్టిగా రాసి పెట్టింటూ ఉండిపోతుందిలే, దానికి ఏం నువ్వు ఆలోచన చేయొద్దు అని నేను చెప్పాను. పండగ పనులు అంటే అదేదో ఫస్ట్ పోయిందని అట్లా పోలనలేదు కానీ మా ఆయన అయితే ఎవరితో చెప్పద్దు ఇప్పుడే కన్సీవ్ అయినట్లు. ఎందుకంటే అంటే నేను కన్సీవ్ అయితే అందరికి చెప్పేశాను వెంటనే, అట్లా చెప్పకూడదు అనేసి మళ్ళీ మా ఆయన అయితే చెప్పద్దు ఎవరితో అని చెప్పాడు. నేను సరేలే అండి చెప్పనులే అన్నాను. నాకు మా ఆయనకేం పెద్ద ఏజ్ డిఫరెంట్ కూడా ఉండదండి, మహా అంటే ఒక 1 year ఉండొచ్చు అంతే. అట్లా ఏం చెప్పొద్దు అని చెప్పాడు. నేను సరేలే అన్నాను. మళ్ళీ 5 అంటే చాలా సన్నగా ఉంటాం కదా, ఇంకా మనకి కడుపు వస్తే కూడా ఏం కనిపించదు. మరి మా ఆడబిడ్డ పెళ్ళిగా అట్లా ఖాయమైంది. ఇంకా అప్పుడైతే కన్నా ఎంగేజ్మెంట్కి పోవాల, అప్పుడు నాకు 3వ నెలే. మా తోడుకోడలు కూడా ప్రెగ్నెంటే ఆమె. ఇంకా పొలిమేరలు దాటిపోకూడదు కదా, బస్సులోనే వెళ్ళాలి. అప్పుడు మాకేం బైక్ కూడా అట్లంతా ఏం లేదు. మా ఆయన ఎవరు చెప్పొద్దన్నావు కదండి, ఇప్పుడు ఎట్లా అంటే లేదు మా చెల్లి పెళ్ళి, అంటే మా ఆయన కన్నా చిన్న పాపది ఎంగేజ్మెంట్, ఖచ్చితంగా పోవాలి కదా. ఇంకా మా అమ్మకి అడుగుతాను ఎట్లా ఏమి పొలిమేరలు దాటద్దు అంటున్నారు కదా అనేసి. ఇంకా సరేలే అనేసి నేను మా అత్తయ్యకి అయితే మా ఇంటిని అడిగారు, ఇట్లా అమ్మాయి కూడా
మా అక్క కూడా ప్రెగ్నెంట్ కాబట్టి మా బావ చెప్పాడు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ రా, పొలిమేరలు దాటకూడదు, ఇది టెంకాయ కొట్టుకోపోవాలా పొలిమేరలో వెళ్ళేటప్పుడని. మా అత్త కూడా ఈ పాప కూడా అమ్మ అని చెప్పాడు. సరేలే మీరు పొలిమేరలో దిగి ఆ టెంకాయ కొట్టుకొని రాలని చెప్పారు. మేమైతే వెళ్ళి అక్కడ ముందే స్టాపింగ్ అండి, అక్కడ మేము ఆటోలో వెళ్ళి ఇంకా అక్కడ టెంకాయ కొట్టుకొని మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి వెళ్ళాము. ఇంకా ఇంటికి వచ్చాము. అంటే అయితే ఏం కాలేదండి, నేను మళ్ళీ జర్నీలు చేసిన ఆల్రెడీగా అవన్నీ తినేసాను, కానీ ఏం కాలేదు. కానీ నేను ఎక్కువ మిషన్ పైన ఉండేదాన్ని, అయినా నాకేం కాలేదు. మా పక్కింట్లో 2 ప్రెగ్నెంట్లే, వాళ్ళు కూడా అన్నాను వాళ్ళు అసలుకి నేనైతే 6 లేసేస్తానండి. 6 లేసేస్తే నైట్ 9 అవుతుందండి. కనీసం నాకు పొగులు పనుకునే టైం కూడా ఉండదు. కానీ కొంచెం ఫీలింగ్ అనేది ఉండేది నాకు. అంటే సంపాదించుకొని బాగానే ఉన్నాను, కానీ ఇంకా 2 ప్రెగ్నెంట్ అని కదా, వాళ్ళైతే ఏం పని చేయరు. కానీ నా గురించి అట్లంతా చెప్పుకుంటా అంటే అదే రకమైన ఏడుపు అట్లా వచ్చేసేది. నేనైతే మా వారితో కూడా చెప్పేదాన్ని కాదు, ఎందుకంటే తను ఫీల్ అవుతాడు కదా నేను ఏడుస్తా అట్లంతా చెప్తే, అందుకే నేను చెప్పేదాన్ని కాదు. వాళ్ళైతే అను పాపము ఒక్కరోజు కూడా రెస్ట్ లేదు. అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్, కానీ ఒక్కరోజు కూడా ఫుడ్డే చేయరండి ఇంట్లో. నేను 3 పూట్ల ఇంట్లో ఫుడ్ చేసుకొని తినేదాన్ని నీట్గా. ఇంకా వాళ్ళైతే కన్నా నా గురించి ఏమేమో అనుకునేవాళ్ళు. దాంట్లో అయితే 2-3 మాటలు బాగా హర్ట్ చేశాయి. అవైతే చెప్తానండి, మీతో షేర్ చేస్తాను. నువ్వు అయితే కన్నా పాపం లవ్ మ్యారేజ్ చేసుకుంది. అంటే వాళ్ళు కూడా మగ్గాలే నేసేవాళ్ళు, కానీ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కానీ వచ్చేసి కలిసిపోయి అట్లంతా కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు. నాకైతే కన్నా మా పేరెంట్స్ అంతగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ ఏం చేయగలుగుతుంది పాపము. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు రారు నా దగ్గరికి. అప్పుడు ఏమంటే ఏమి అంటే మాట్లాడకపోతే బాగుండదేమో సమాజం కోసం, అందులో మా వారు మంచోడు కాబట్టి కొంచెం అట్లా మాట్లాడేకి యాక్సెప్ట్ చేశారు. దానికి నేను కూడా ఏం మాట్లాడలేదండి మళ్ళీ వాళ్ళతో. ఇప్పుడు ఇష్టం లేదు ఏం చేస్తాం వాళ్ళతో అయితే మాత్రము. మళ్ళీ అయితే కన్నా అందరికీ సి సెక్షన్ అయిందండి. మేమందరికీ ముగ్గురికి పెద్ద ఆపరేషనే. అదే మా బిల్డింగ్లో ఉండరు కదా, వాళ్ళకి నాకు ఎప్పుడు ఇట్లా కుడతానే ఉంటుంది. తనకైతే కానీ ఇంకా పాలు కూడా ఉండవు అనేసి అట్లంతా నా గురించి ఏమేమో అనుకున్నారండి. నాకైతే ఏడుపు వచ్చేసింది. నాకైతే అప్పుడు ఇంకా బాలింతలు బట్టలు ఉతికిచ్చేకి కూడా ఇంకా నైటీలో వేసుకుంటాం కదా, అట్లయితే కానీ ఇంకెవ్వరు కూడా రావటం లేదనమాట. ఇంక మా పక్కింటి అమ్మాయి, ఆ అమ్మాయికి అప్పుడు పిల్లలు లేరు, ముస్లిమ్స్. తనైతే కానీ నాకు ఉతికిచ్చి మా ఇంటికి ఇచ్చి పంపించిందండి. మిగతా నెక్స్ట్ స్టోరీ నెక్స్ట్